హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం కంపారిజన్ చాప్టర్లోంచి, కంపారిజన్ అంటే ఇది సీక్వెన్స్ అండ్ ర్యాంకింగ్ చాప్టర్లో ఒక పార్ట్ అనమాట. ఇందులోంచి ఒక క్వశ్చన్ చేద్దాము. ఈ క్వశ్చన్ ఏంటంటే, మా రెగ్యులర్ కోర్స్లో రీజనింగ్ అసైన్మెంట్, రీజనింగ్ క్విజ్ అని రెండు ఇస్తాం ఎవ్రీడే. అందులోంచి తీసుకున్న క్వశ్చన్ ఆల్రెడీ మన రెగ్యులర్ కోర్స్లో నేను డిస్కస్ చేశాను. అయితే ఈ క్వశ్చన్ ఏంటంటే, నేను ఎందుకు ఈ క్వశ్చన్ చూస్ చేసుకున్నాను అంటే, చాలామంది స్టూడెంట్స్ ఇలాంటి క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో రాంగ్ చేస్తున్నారు. ఒకవేళ కరెక్ట్ చేసినా కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. తీసుకోవాల్సిన దానికన్నా చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. యాక్చువల్గా అంత టైం అవసరం లేదనమాట. నేను మీకు కంపారిజన్కి ఒక మంచి మెథడ్ చెప్తాను చూడండి అయ్యా. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, సపోజ్ ఏ ఈజ్ టాలర్ దాన్ బి అని ఇచ్చాడు అనుకోండి. మీకు నేను చాలా క్లాసెస్లో చెప్పాను, ఇది యూట్యూబ్ క్లాసెస్లో కూడా చెప్పాను. ఏ ఈజ్ టాలర్ దెన్ బి అంటే చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని తీసుకుంటారు. ఏ ఈజ్ షార్టర్ దెన్ బి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఏ ఈజ్ షార్టర్ దెన్ బి అంటే ఏ ఈజ్ షార్టర్ దెన్ బి అని లెస్ దెన్ సింబల్ తీసుకుంటారు. దాని తర్వాత ఇంకో కనెక్టివిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బి ఈజ్ టాలర్ దెన్ సి అంటే మళ్ళీ ఇక్కడ తీసుకుంటారు. ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అలా తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 90% ఆఫ్ ది కేసెస్లో ఈ కంపారిజన్లో కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది తీసుకోకండి, ఓకేనా? నేను మీకు ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద బెస్ట్ వేస్ చెప్తాను. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కంపారిజన్ మీరు ఎప్పుడైనా ఒక ఇమాజినరీ వర్టికల్ లైన్ మీద తీసుకోవాలి. ఒక వర్టికల్ లైన్ను ఇమాజిన్ చేసుకొని దాని మీద తీసుకోవాలన్నమాట. ఎలా చెప్పండి? ఇప్పుడు ఏ ఈజ్ టాలర్ దెన్ బి అన్నాడు అనుకోండి. ఇలా తీసుకునే బదులు సింపుల్గా ఏ పైన ఉండాలి, బి కింద ఉండాలి, అంతే. ఏ ఈజ్ టాలర్ దెన్ బి. ఇప్పుడు బి ఈజ్ టాలర్ దెన్ సి అన్నాడు అనుకోండి, ఇక్కడ రాసుకోవాలి. అర్థమైందా? ఇది నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ ఎలాంటి కంపారిజన్ అయినా కూడా ఈ మెథడ్లో చాలా ఈజీగా వస్తుంది. సపోజ్ ఏ ఈజ్ షార్టర్ దెన్ బి అన్నాడు అనుకోండి, బి ఇక్కడ రాసుకోండి, ఇక్కడ రాసుకోండి, సింపుల్. సి ఈజ్ యాజ్ టాల్ యాజ్ ఏ అన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ రాసుకోండి. ఇద్దరు ఒకే హైట్లో ఉంటారు. ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఈ మెథడ్ ఫాలో అవుతే మీకు 100 కాదు 200% యాక్యురసీ మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైతే యాక్యురసీ వస్తుందో ఆటోమేటిక్గా స్పీడ్ వస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ టోటల్ కంపారిజన్ బేస్లో ఉన్న క్వశ్చన్. దీన్ని మనం సాల్వ్ చేద్దాము. ఈ మన ఓన్ మెథడ్తో సాల్వ్ చేద్దాం. ఈ మెథడ్ నేను దాదాపు 25 years నుంచి నేను సేమ్ మెథడ్ మన స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నాను, ఓకేనా? రైటింగ్ తీసుకోండి ఎలా ఉందో. ఇందులో ఈ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా మీకు ప్రిలిమ్స్ లెవెల్లో వస్తాయి ఈ క్వశ్చన్స్, కానీ చాలా ఇంపార్టెంట్. దీని కింద 2 to 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక్కసారి మీ అరేంజ్మెంట్ కరెక్ట్గా చేశారంటే 2 to 3 క్వశ్చన్స్ మీ బ్యాగ్లో ఉన్నట్టే కదా. అయితే ఇక్కడ చూడండి, కంపారిజన్ రెండు వేస్లో ఇచ్చాడు చూడండి. ఎలా ఇచ్చాడు? 5 friends అన్నాడు, ఏబిసిడి అండ్ ఈ, డిఫరెంట్ హైట్స్ అండ్ డిఫరెంట్ వెయిట్స్ అన్నాడు చూడండి. డిఫరెంట్ హైట్స్ అండ్ డిఫరెంట్ వెయిట్స్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఇంకో మిస్టేక్ చేస్తారు. ఏంటంటే, ఒకవేళ గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్ యూజ్ చేయకుండా మన మెథడ్, కంపారిజన్ మెథడ్ యూజ్ చేసినా కూడా హైట్కి సపరేట్గా తీసుకుంటారు 1 2 3 4 5. మళ్ళీ వెయిట్కి సపరేట్ తీసుకుంటారు 1 2 3 4 5. దీనివల్ల అన్నెసెసరీగా మనకి ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. ఇలా కూడా వద్దు. ఎప్పుడైనా మనకు క్వశ్చన్ చిన్నది, ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ప్రిలిమ్స్ లెవెల్లో వచ్చే క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్కి రెండు పారామీటర్స్ ఇచ్చినప్పుడు రెండు సపరేట్ తీసుకోకండి, ఒకే దగ్గర తీసుకోండి. నేను టెక్నిక్ చెప్తాను చూడండి. ఎలా అంటే, సింపుల్గా మీరు 5 dots తీసుకోండి. ఇలా 1 2 3 4 5 చాలా. హైట్ వైజ్ ఇటు పెట్టుకోండి కంపారిజన్, వెయిట్ వైజ్ ఇటు పెట్టుకోండి చాలు. ఇక్కడ హైట్ వైజ్ రఫ్ వర్క్ ఇటు రాసుకోండి, వెయిట్ వైజ్ రఫ్ వర్క్ ఇటు రాసుకోండి. ఫేర్ చేసినాక హైట్ వైజ్ ఇక్కడ, వెయిట్ వైజ్ ఇక్కడ. మ్యాక్సిమం కేసెస్లో డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఇక్కడ వచ్చే పర్సన్ టాలెస్ట్ పర్సన్ వస్తాడు, అందరికన్నా ఎక్కువ పొడవు ఉన్నవాడు ఇక్కడ వస్తాడు. ఇక్కడ వచ్చే పర్సన్ షార్టెస్ట్ పర్సన్ వస్తాడు. ఇక్కడ వచ్చే పర్సన్ అందరికన్నా ఎక్కువ వెయిట్ ఉన్నవాడు ఇక్కడ వస్తాడు. అందరికన్నా తక్కువ వెయిట్ ఉన్నవాడు ఇక్కడ వస్తాడు. ఆర్డర్ ఇట్లా మెయింటైన్ అవుతుంది అనమాట. అంటే వీడు టాలెస్ట్, వీనికన్నా కొంచెం పొడవు తక్కువ ఉన్నోడు ఇక్కడ, ఇంకొంచెం ఉన్నోడు ఇక్కడ, ఇంకొంచెం తక్కువ ఉన్నోడు ఇక్కడ, లాస్ట్ అందరికంటే షార్టెస్ట్ పర్సన్ ఇక్కడ.
వెయిట్ వైజ్ కూడా అంతే అన్నమాట. ఇది టెక్నిక్ అయ్యా. ఈ టెక్నిక్ ప్రకారంగా మీరు మన ఎలిమినేషన్ ప్రాసెస్లో రఫ్ వర్క్ చేసుకొని ఫెయిర్ వర్క్ని తీసుకోండి. మీకు మ్యాక్సిమంలో మ్యాక్సిమం 1 minute కన్నా ఎక్కువ టైం పట్టదు. ఓకేనా? రైటింగ్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇది మనం రఫ్ వర్క్ తీసేయండి. రైట్, ఇంకా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. బి ఈజ్ నాట్ ద సెకండ్ హెవియెస్ట్ పర్సన్ అన్నాడు. బి ఈజ్ నాట్ ద సెకండ్ హెవియెస్ట్ అండ్ ఈజ్ షార్టర్ దెన్ సి అన్నాడు. చూడండి, ఇప్పుడు రఫ్ వర్క్ వెయిట్ వైజ్ ఇక్కడ వేసుకోండి, హైట్ వైజ్ ఇక్కడ వేసుకోండి. ఇక్కడ బి ఈజ్ నాట్ ద సెకండ్ హెవియెస్ట్ అంటే డైరెక్ట్ అయితే చార్ట్లోకి తీసుకువెళ్ళలేరు కదా, అప్పుడు మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ రాసుకోండి. బి ఈజ్ నాట్ సెకండ్ వెయిట్ కాబట్టి హెవియెస్ట్. బి ఈజ్ నాట్ సెకండ్ హెవియెస్ట్, మీకు అర్థమైతే చాలా. దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? నాట్ సెకండ్ హెవియెస్ట్ అండ్ ఈజ్ షార్టర్ దెన్ సి. ఇక్కడ రఫ్ వర్క్లో రాసుకోండి. బి ఎవరికన్నా షార్టర్ అన్నాడు, షార్టర్ దెన్ సి. అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోవద్దు, వీడు బి అనేవాడు సి కన్నా ఇమీడియట్లీ షార్టరా లేదంటే మధ్యలో ఎవరైనా రావచ్చా అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఒకవేళ వాడు బి ఈజ్ ఇమీడియట్లీ షార్టర్ దెన్ సి అంటే బికి సికి మధ్యలో ఎవరు రావద్దు, కానీ వాడు అలా ఇవ్వలేదు. బి ఈజ్ షార్టర్ దెన్ సి అన్నాడు అంతే. అంటే ఈ ఇద్దరి మధ్యలో ఎవరైనా రావచ్చు, రాకపోవచ్చు. దీన్ని పక్కన ఉంచుకోండి, ఎందుకంటే ఇది మనం డైరెక్ట్గా చార్ట్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఎప్పుడు లేదు. ఆ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఏమి ఇచ్చాడు? ద ఓన్లీ పర్సన్ షార్టర్ దెన్ ఏ ఈజ్ డి. గోల్డెన్ ఇన్ఫర్మేషన్ కదా. ద ఓన్లీ పర్సన్ షార్టర్ దెన్ ఏ ఈజ్ డి. ఏ కన్నా ఒకే ఒక్కడు షార్టర్ ఉన్నాడు, ఎవరంటే వాడు డి. అంటే డి తప్ప మిగిలిన వాళ్ళందరూ ఏ కన్నా టాలరే ఉంటారు. అంటే ఏ ప్లేస్ కన్ఫామ్ కదా, ఇది కన్ఫామ్ కదా, సింపుల్ అనమాట. ఇన్ఫర్మేషన్ చూడండి, ఇక్కడ ద ఓన్లీ పర్సన్ షార్టర్ దెన్ ఏ ఈజ్ డి, అప్పుడు డి ఇక్కడ కన్ఫామ్డ్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇందులోకి తీసుకొద్దామా? తీసుకురాలేము, ఎందుకంటే సి ఇక్కడ బి ఇక్కడ ఉండొచ్చు, లేదా సి ఇక్కడ బి ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే సి ఇక్కడ బి ఇక్కడ ఉండొచ్చు, కాబట్టి వదిలేసేయండి. దీన్ని ఏమైనా తీసుకొద్దామా? ఇంకా మనకు క్లారిటీ ఇక్కడ రాలేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి, ఏమి ఇచ్చాడు? ద సెకండ్ టాలెస్ట్ అమాంగ్ దెమ్ ఈజ్ ద థర్డ్ హెవియెస్ట్. ఎవరో వాడు మనకు తెలీదు, కానీ సెకండ్ టాలెస్ట్ అంటే ఇక్కడ వచ్చే పర్సన్ ఈజ్ ద థర్డ్ హెవియెస్ట్. ఫస్ట్ సెకండ్ థర్డ్ వీళ్ళిద్దరు ఒకటే. ఇక్కడ ఎవరు వస్తే ఇక్కడ వాడే వస్తారు, లేదా ఇక్కడ ఎవరు వస్తే ఇక్కడ వాడే వస్తారు. ఇప్పుడు కూడా ఇంకా నాకు ఇంకా ఫిలప్ కాలేదు, అవునా? ఆ తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఏ ఈజ్ నెయిదర్ ద లైటెస్ట్ నాట్ ద సెకండ్ హెవియెస్ట్ అన్నాడు. ఇది కూడా ఇందులోకి తీసుకుపోలేం, పక్కన రాసుకోండి. ఏ అందరికన్నా లైట్ కాదు అంటే ఏం రాద్దాం దీన్ని? అందరికన్నా లైట్ వెయిట్ ఇచ్చాడు. చూడండి, ఏ ఈజ్ నెయిదర్ ద లైటెస్ట్, లైటెస్ట్ అని రాసుకోండి మీకు అర్థమయ్యేటట్టుగా. లైటెస్ట్ నార్ ద, ఇంకేమి ఇచ్చాడు? నార్ ద సెకండ్ హెవియెస్ట్, ఇక్కడ కూడా రాడు, నార్ ద సెకండ్ హెవియెస్ట్, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ ఇచ్చింది బి సెకండ్ హెవియెస్ట్ కాదు, ఏ అనేవాడు అందరికన్నా లైటెస్ట్ కాదు, అందరికన్నా తక్కువ వెయిట్ ఉన్నవాడు కాదు, సెకండ్ హెవియెస్ట్ కూడా కాదు. ఇక మనకి ఇప్పటి వరకు ఇంకా పూర్తి కాలేదు. దాని తర్వాత ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది? ఓన్లీ 1 ఇన్ఫర్మేషన్, ఓన్లీ 1 సెంటెన్స్ ఉంది అంతే. క్వశ్చన్ సాల్వ్ అవుతే దీంతోనే సాల్వ్ అయిపోవాలి. ఏమి ఇచ్చాడు చూడండి, ఈ ఈజ్ ద టాలెస్ట్ అండ్ ద హెవియెస్ట్ అన్నాడు. ఎంత సింపుల్ అయ్యా. ఈ ఈజ్ ద టాలెస్ట్ పర్సన్ అండ్ ద హెవియెస్ట్, రెండు వాడాయి. వీడు టాలెస్ట్, హెవియెస్ట్, ఇంకా అయిపోయింది కదా క్వశ్చన్. ఎంత? ఇంకొక మ్యాక్సిమం 10 secondsలో మనమే ఫినిష్ చేయొచ్చు. మీరు ఇక్కడ వీడియో పాజ్ చేయండి, వీడియో పాజ్ చేసి మీ అంతలో మీరు క్వశ్చన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఎలా ట్రై చేస్తారు? అన్నిటికన్నా ఈజీగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఫస్ట్ తీసుకోవాలి. ఏది? ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ నాకు ఒక క్లూ ఉంది దానికి. అదేంటి? సి దాని కింద బి రావాలి ఎక్కడో ఒక దగ్గర. ఇక్కడ ఇన్సిడెంటల్గా ఒకదాని కింద ఒకటే వచ్చాయి, అలా రావాలన్న రూల్ ఏం లేదు. కానీ ఇక్కడ నేను సిని ప్లేస్ చేస్తాను, ఇక్కడ బిని ప్లేస్ చేస్తాను, అయిపోయింది కదా. ఎప్పుడైతే సిబి ఇక్కడ వచ్చాయో ఇక్కడ వచ్చే పర్సన్ ఇక్కడ రావాలి, కాబట్టి ఇక్కడ సి రావాలి, అయిపోయింది. ఇప్పుడు ఈ 2 క్లూలలో దేన్ని తీసుకుందాం? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్న క్లూని ఫస్ట్ తీసుకోండి. ఇక్కడ నాకేమి ఇచ్చాడు? ఏ అందరికన్నా లైటెస్ట్ కాదు, ఇక్కడ కాదు, సెకండ్ హెవియెస్ట్ కాదు, ఇక్కడ కాదు, మరి ఇంకెక్కడ ఉండాలి? డెఫినెట్గా ఏ ఇక్కడ రావాలి, అంతే కదా, ఎంత సింపుల్. దాని తర్వాత బి గురించి ఏమి ఇచ్చాడు? బి సెకండ్ హెవియెస్ట్ కాదు, ఇక్కడ కాదు, అంటే ఇక మిగిలిపోయిన ప్లేస్ ఏంటి? ఇది, ఇక్కడ బి రావాలి. ఇది చేసే పద్ధతి అనమాట. ఇంకా నీకు మిగిలింది ఏంటి? ఏబిసి
ఇక్కడ డి, దట్స్ ఆల్. ఇప్పుడు చూడండి, నేను ఎవరు ఇది కంపారిజన్ ప్రకారంగా హైట్ వైజ్ ఆర్డర్ వచ్చింది, వెయిట్ వైజ్ ఆర్డర్ వచ్చింది. ఇలా హైట్ వైజ్ మనం తీసుకుంటే ఈ ఈజ్ ద టాలెస్ట్ పర్సన్, డి ఈజ్ ద షార్టెస్ట్ పర్సన్, వీళ్ళు ఈ ఆర్డర్లో మిగిలిన వాళ్ళు. అట్లాగే ఇక్కడ తీసుకుంటే ఈ ఈజ్ ద హెవియెస్ట్ పర్సన్, అందరికన్నా ఎక్కువ వెయిట్ ఉన్నవాడు, అండ్ బి ఈజ్ ద లైటెస్ట్ పర్సన్, అందరికన్నా తక్కువ వెయిట్ ఉన్నవాడు. ఈ మిగిలిన వాళ్ళు ఈ ఆర్డర్లో వస్తారు. ఏ ఆర్డర్లో? డిసెండింగ్ ఆర్డర్లో వస్తారు, ఎక్కువ నుంచి తక్కువ. ఎంత సింపుల్గా అయిపోయింది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది. మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళండి, ముందుకెళ్ళి మీ అంతలో మీరు దీన్ని ట్రై చేయండి. మీకు ఎంత ఈజీగా వస్తుందో చూడండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి స్టూడెంట్స్, మనం ఫస్ట్ మెయింటైన్ చేయాల్సింది యాక్యురసీ. యాక్యురసీ వస్తే ఆటోమేటిక్గా స్పీడ్ వస్తుంది. యాక్యురసీ రావాలంటే మీకు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? బేసిక్ తెలిస్తే వస్తుంది. అంటే మీకు జాబ్ రావడానికి బేస్ ఒక కాన్సెప్ట్లో బేసిక్ తెలియాలి, ఒక మెథడాలజీ అనేది అలవాటు చేసుకోవాలి. నేను మీకు ఇక్కడ ఇచ్చింది ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద బెస్ట్ వేస్. నేను మీకు చెప్పినట్టు 25 years క్రితము నేను ఓన్గా స్టూడెంట్స్కి చెప్పడానికి, అప్పుడు నేను ప్రిపేర్ అయ్యేవాడిని, నాకు చాలా జాబ్స్ వచ్చాయి. అప్పుడు నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నా కోసం నేను చేసుకున్న మెథడ్ ఇది నేను తర్వాత స్టూడెంట్స్కి నేను టీచ్ చేస్తూ వస్తున్నాను. ఇది ఫుల్ ప్రూఫ్ మెథడ్, ఎక్కడ మీకు రాంగ్ పోయే ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి వీడియోస్ మీరు చూడండి, యూ గెయిన్ ద నాలెడ్జ్, అండ్ అట్ ది సేమ్ టైం మీ కొలీగ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్స్లో, దీన్ని సోషల్ మీడియా సర్కిల్స్లో దీన్ని కొంచెం మీరు వైరల్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే, ఒక బెనిఫిట్ ఏంటంటే అందరు స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. సెకండ్ బెనిఫిట్, మాకు కూడా కొంత మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే తెలుగు ఛానల్ ఈ మధ్యలోనే ఎక్కువ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాము. మమ్మల్ని మీరు సపోర్ట్ చేయండి, మీకు కావాల్సిన కాన్సెప్ట్ నేను మీకు ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.